ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనము ఇప్పుడు అవసరంలో ఉన్నామండి, చాలా ఇబ్బందులు ఉన్నాం, చాలా అవసరంలో ఉన్నాం. ఏదో ఈఎంఐ కట్టాలి, లేదంటే వంట వండుకోవడానికి బియ్యం లేవు, పొరుగు వాళ్ళని అప్పడిగామండి. అప్పడిగితే ఇదిగో నాకు ఒక 5,000 కావాలి, ఒక 1,000 రూపాయలు కావాలి, సహాయం చేయమంటే అవతలోడు మనకు చేయలేదండి. ఉన్నిచ్చుకుని కూడా లేవని చెప్పాడండి. కొన్ని బియ్యం ఏమంటే ఉన్నిచ్చుకుని కూడా లేవని చెప్పారండి. ఒకరోజు ఏమైందంటే వాళ్ళే ఇప్పుడు అడిగే పరిస్థితి వచ్చాడండి. ఎప్పుడు ఒకలాగే ఉండదు కదండి జీవితాలు. కొన్నిసార్లు బళ్ళే వాళ్ళు అవుతాయి అంట, వాళ్ళే బళ్ళు అవుతాయి. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళే వచ్చి అడిగితే, మనకు లేవని చెప్పిన వాళ్ళే వచ్చి అడిగితే వాళ్ళకి ఏం చేయమంటున్నాడంటే ఇక్కడ ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టు, అలాగే దప్పికొని ఉంటే అతనికి దాహాన్ని ఇవ్వు, అతను వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రాన్ని ఇవ్వు. అలా చేయడం ద్వారాగా అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తాం. అంటే మనం అడిగినప్పుడు ఏం వాడు సహాయం చేయలేదండి. ఈరోజు మనల్నే సహాయం అడుగుతున్నాడు. వాడు కొన్ని బియ్యం ఇమ్మన్నా ఇవ్వలేదండి. ఈరోజు మనల్ని అడిగితే మనం ఎన్నైనా తీసుకెళ్ళు, నువ్వు నీ కుటుంబం తృప్తి పొందు, తినండి, ఇదిగో ఆకలితో ఉన్నావు, ఇంకో నా దగ్గర తిను అని చెప్పి మనం అంటే వాడు మనసు ఎంత చచ్చిపోద్దండి అసలు. అలా ఆ రోజు చెయ్యగలిగి ఉండి కూడా నేను చేయలేదని చెప్పి ఎంత నొచ్చుకుంటాడండి. పౌలు గలతీయులకు రాసినప్పుడు ఏం చేస్తాడంటే సాధ్యమైనంత సహాయం చేయండి, బయట వాళ్ళకు కూడా మీరు మేలు చేయడం మీ చేతనైనప్పుడు మేలు చేయండి, సహాయం చేసే పరిస్థితిలో ఉంటే ఇతరులకైనా సహాయం చేయండి. అదన్నా కుదరకపోతే కనీసం విశ్వాస గృహంలోనికి, అంటే మీతో పాటు సంఘములో ఉన్న వాళ్ళకన్నా అక్కరలో ఉంటే సహాయాన్ని చెయ్యండి అంటున్నాడు.